వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇక 500 మీటర్ల పరిధిలో కూడా సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మన డీటెయిల్స్ ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ నుంచి తిరుపతి. చందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 6 జిల్లాల్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్ష కొద్ది క్రితమే ప్రారంభమైంది. ఉదయం అంతా కూడా విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుని ఎగ్జామ్ హాల్ టికెట్ సంబంధించి రూమ్ నెంబర్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే విద్యార్థులంతా లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితులకు కనిపిస్తున్నాయి. 9:05 తర్వాత ఎవరిని కూడా అధికారులు అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 77,195 మంది విద్యార్థులు సంబంధించి ఎగ్జామ్ రాసేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 135 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో 163 అమల్లో ఉన్నట్టు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కావచ్చు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి సజావుగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు లోపలికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కావచ్చు ఇంకెవరన్నా కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి చాలా సీరియస్గా అన్ని చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి జిల్లాల కనుక వివరాలు చూస్తే వరంగల్ జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12,321 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. హన్మకొండ జిల్లాలో 55 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,980 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ములుగు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,793 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇటు భూపాలపల్లి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,615 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జనగామ జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8,945 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇటు మహబూబాద్ జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 9,317 మంది ఈ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసి అధికార యంత్రాంగం అంతా కూడా విద్యార్థులకు వచ్చి తల్లిదండ్రులకు పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా గత వారం 10 రోజుల నుంచి ఏర్పాట్లకు సంబంధించి నిమగ్నమై కూడా ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా సెంటర్ లోపల వాటర్ కావచ్చు, సెంటర్ లోపల ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మొత్తం స్క్వాడ్ టీం కావచ్చు, అన్ని అధికార యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం ఈ ఎగ్జామ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.